హైడ్రాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసేది కరెక్ట్ అన్నారు. హైడ్రా లాంటి ఒక వ్యవస్థ మంచిది అని స్పష్టం చేశారు పవన్. ఏపీలో ఉన్న పరిస్థితుల్లో హైడ్రా లాంటి వ్యవస్థపై ఏం చేయాలి అనేది చర్చిస్తామన్నారు పవన్ కళ్యాణ్. హైదరాబాద్ లో చెరువుల్లో ఇల్లు కట్టేస్తున్న సమయంలో చూసేవాడిని, ఇల్లు చెరువుల్లో కట్టేస్తే ఎలా అనుకునేవాడిని, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి వాటిని తొలగిస్తున్నారు అని అభినందించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగే సమయంలో కఠినంగా ఉండాలని, అలా కాకుండా కట్టే సమయంలో సైలెంట్ గా ఉంటే ఇబ్బందులు తప్పవన్నారు పవన్ కళ్యాణ్. మనకి హైడ్రా లాంటి వ్యవస్థ ఇప్పుడు ఒకటి ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ కదా. అని ప్రతిసారి ఏం చేస్తాం మనం, వైలేషన్స్ జరిగే వరకు మనందరం వెయిట్ చేసేది. మనందరికి నేను మాట్లాడినప్పుడు కూడా బ్లైండ్ గా వైసీపీ చేసేసింది వాళ్ళు వీళ్ళు చేసి మేమే మాట్లాడలా. అట్లీస్ట్ మీరు వచ్చి కరెక్ట్ చేయాలి కదా. మేమనేది గత 20-30 సంవత్సరాలుగా మీరు చాలా సక్సెస్ఫుల్ ప్రభుత్వాలు. ఇప్పుడు నేను ఎవరో ఒక ఎక్స్ వచ్చి ఒక వైలేట్ చేస్తారు, ఇంకొక వై వచ్చి ఇంకో వైలేట్ చేసుకుంటే, ఇట్లాగా ఒక 10,000 మంది వచ్చి ఒక వైలేషన్ జరిగితే బుడమేరిన పరివాహక ప్రాంతం అంతా ఇల్లు కట్టేశారు. అది బేసిక్గా పంచాయతీలకు రెస్పాన్సిబిలిటీ ఉంది, మున్సిపాలిటీలకు రెస్పాన్సిబిలిటీ ఉంది, సంబంధిత అధికార యంత్రాంగానికి రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈ రోజున మనకి ఈ హైడ్రా లాంటిది వచ్చి కొట్టేయచ్చు అని అసలు కొట్టక ముందు నేను హైదరాబాద్ లో చూసేవాడిని. హైదరాబాద్ లో చూస్తున్నా నాకు అనిపించింది, నదీ మన పరివాహక ప్రాంతాలు కదా, చెరువు ప్రాంతాలు ఇల్లు కట్టేస్తున్నారు, ఏంటి ఇది ఇబ్బంది అవుదా అనుకున్నా. మేము కట్టేసాం, ఇల్లు కట్టేసాం, బిల్డింగ్లు కట్టేశారు. అంటే మీరు డ్యామేజ్ జరుగుతున్నప్పుడు అందరూ కామ్గా, డ్యామేజ్ జరిగింది అన్ని కట్టేసిన తర్వాత నిన్న మాట్లాడింది అందుకే ఇట్ విల్ బికమ్ ఏ సోషల్ ఇష్యూ అని చెప్పాను. చాలా మంది ఆర్థిక పరిస్థితులు చిన్న భిన్నం అయిపోతాయి. అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలి, ముందే ఇది చాలా స్ట్రిక్ట్ గైడ్ లైన్స్. అందుకనే బ్యూరోక్రసీ షుడ్ బి ఎక్స్ట్రీమ్లీ అలర్ట్ అండ్ పవర్ఫుల్. వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తించాలి. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి వచ్చి ఇప్పుడు ఏమంటారు, కొట్టేస్తా ఉంటారు. ఆయన చేస్తున్న రైటే. మనం చెయ్యాలంటే అది కూర్చోబెట్టి అది ఎలాంటి ఇష్యూస్ ఉంటాయో తెలియదు. సో లాట్ ఆఫ్ సోషల్ ఇష్యూస్, లాట్ ఆఫ్ సోషల్ టెన్షన్స్ ఉంటాయి దీనికి. సో దీన్ని కొంత పెర్స్యూజివ్ మెథడ్స్ లో చెప్పాల్సి వస్తే, కొన్నిసార్లు కొట్టాల్సి వస్తే, ఇట్ ఆల్ డిపెండ్స్. ఎందుకంటే ఒక హైబ్రిడ్ మెథడాలజీ ఆలోచించాలి, కానీ దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అనేది కొంచెం చూడాలి. ఇది క్వైట్ డిఫికల్ట్. కాకపోతే అది అట్లీస్ట్ నేను ఏమంటానంటే, జరిగింది కట్టేసి ఒక పద్ధతి, జరగకుండా చూడటానికి భవిష్యత్తులో ఇప్పుడు మనం అన్ప్రెసిడెంటెడ్ ఫ్లడ్ ఎఫర్ట్ చూసాం. మనం అన్ప్రెసిడెంటెడ్ లాస్ట్ 50 years లో మనం చూడలే. ఇంకొన్ని డేటా ప్రకారం 200 years లో కూడా కొన్ని ఈ ఏరియాలో చూడలేదని రికార్డ్స్ లో ఉన్నాయి. ఇందాక పొద్దున్న చూస్తా ఉంటే. హైడ్రా ద్వారా అక్రమ నిర్మాణాలను కూల్చడం సమంజసమేనని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. హైడ్రా ఏర్పాటు చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంచి పని చేస్తారని ప్రశంసించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, ఆంధ్రప్రదేశ్ లో కూడా హైడ్రా కదలికలు మొదలైనాయని చెప్పుకోవచ్చు. గత 10 రోజుల నుంచి కూడా తెలంగాణలో హైడ్రా చేస్తున్న పనులకి ఆ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా తెలుగు 2 రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా హైడ్రా అంటే ఏంది, హైడ్రా కదలికలపై ప్రతి ఒక్కరు కూడా కనుక్కున్న పరిస్థితి. ఆ సాక్షాత్తు ఆ సినీ హీరోలకు సంబంధించిన అక్రమ కట్టడాలనే కూల్చివేసిన హైడ్రా ఒక్కసారిగా సంచలనంగా నమోదైందని చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా కూడా హైడ్రా పేరు 3 రోజుల పాటు సంచలనంగా నిలిచింది. ఏదైతే ఆ అమీనాబాద్ మండలంలోని అక్రమ కట్టడాన్ని అధికారులు కూల్చేసిన నేపథ్యంలో కూడా ఒక్కసారి ఆ హైడ్రా పేరు వెలుగులోకి వచ్చింది. హైడ్రా పేరు అని చెప్తే హైదరాబాదే ఉలిక్కిపడే పరిస్థితి అయితే ఏర్పడింది. ఇప్పుడు హైడ్రా ఆ ఉలిక్కిపడిన కదలికలు ఆంధ్రప్రదేశ్ లో కూడా కలిసే పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్య నేత, ఆ ఎన్డీఏలో కీలక భాగస్వామి అయిన ఆ జనసేన అధినేత పార్టీ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఒక్కసారిగా హైడ్రా పేరు చెప్పడంతో ఆంధ్రప్రదేశ్ లో కూడా అక్రమ కట్టడాల ఆ గుండెలు గుబేలు అన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం హైడ్రా పేరుతో ఏర్పాటు చేసిన వ్యవస్థ అక్రమ కట్టడాల పనిపడుతుంది. హైడ్రా పేరుతో ఇప్పటికే హైదరాబాద్ మొత్తం కూడా ఏదైతే అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఆ వ్యవస్థలన్నీ, అక్రమ నిర్మాణాలు చేపట్టిన ఆ ఇల్లులన్నీ కూడా ఒక్కొక్కటిగా కూల్చుకొని వస్తున్న హైడ్రా, ముఖ్యంగా చెప్పాలనుకుంటే దీనికి నియమించిన ఐపీఎస్ అధికారి ఆ రంగనాథ్ వ్యవహరిస్తున్న తీరు కూడా ప్రశంసలు జల్లు కునిపిస్తుంది. అలాగే ఈ హైడ్రా స్థాపించగానే హైడ్రా పనితీరు పట్ల ముందుకు వెళ్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా
ప్రశంసలు జల్లుకుని పెడుతుంది. అయితే ఇదే హైడ్రాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో కూడా మొదలు పెట్టబోతున్నారా, దీనికి ఏం పేరు పెట్టబోతున్నారా అన్నది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కూడా తీసుకురావచ్చు అనే కోణంలో అయితే కొంత మేరకు గత 3-4 రోజుల నుంచి కూడా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ హైడ్రా పేరు ఎత్తడంతో ఆంధ్రప్రదేశ్ ఉలిక్కిపడిందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లో విపత్తు నిర్వహణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణ కోసం ఒక స్వతంత్ర సంస్థగా కూడా ఇది ఏర్పాటు చేశారు. దీనికి కమిషనర్ గా ఐపీఎస్ అధికారి రంగనాథ్ వ్యవహరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే హైదరాబాద్ లో ఉన్న పలు కట్టడాలను కూడా కూల్చేసిన పరిస్థితి. హైదరాబాద్ లో ఉన్న పలు కట్టడాలకు సంబంధించి విద్యార్థులు ఉన్న సమస్యలకు అయితే నోటీసులు ఇచ్చిన పరిస్థితి. మొత్తంగా అయితే హైడ్రా అక్రమ కట్టడాలకు మాత్రం సింహ స్వప్నంలాగా నిలిచిందని చెప్పుకోవచ్చు. హైడ్రా వాళ్ళ పారిట ఏదైతే బాధితులు ఉండకూడదు, దీంట్లో బాధలు మాత్రమే ఉండాలి. ఎవరైతే అక్రమ నిర్మాణాలు చేపట్టాలనుకున్నా గానీ భవిష్యత్తులో అది ఎన్ని లక్షల కోట్లు ఖర్చైనా సరే ఆ డబ్బులు నీటి పాలు అనేది తెలియాలని కూడా హైడ్రా ప్రధానంగా స్థాపించి ముందుకెళ్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే హైడ్రాపై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేయడంతో ఆంధ్రప్రదేశ్ లో కూడా అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాళ్ళ గుండెలు గుబేలని చెప్పుకోవచ్చు. వాళ్ళ ఆ గుండెల్లో రైలు పరిగెత్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు. హైడ్రా విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసేది కరెక్టే అన్న ఒక మాటతో ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేసినట్టయింది. ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ లో కూడా సంచలనమైంది. హైడ్రా లాంటి వ్యవస్థ మంచిదని కూడా ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి వ్యవస్థ వస్తే ఇంకా మంచిదని కూడా పవన్ కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. ఏపీలో ఉన్న పరిస్థితుల్లో హైడ్రా లాంటి వ్యవస్థపై ఏం చేయాలనేది కూడా త్వరలో చర్చిస్తామని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఒకసారిగా ఆంధ్రప్రదేశ్ ఉలిక్కిపడింది. హైదరాబాద్ చెరువుల్లో ఇల్లు కట్టిస్తున్న సమయంలో వాటిని చూసి చెరువుల్లో ఇల్లు కట్టడం ఏందని తనలో తాను అనుకునేవాడని కూడా చెప్పాడు. అలా కానీ ఈ సమయంలో ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి వాటిని తొలగిస్తున్నారని ఆయన రేవంత్ రెడ్డిని అభినందించారు. ఏదైనా అక్రమ కట్టడాలను సమర్థించకూడదు, అక్రమ కట్టడాలను కూల్చివేతని తాను తీవ్ర స్థాయిలో సమర్థిస్తున్నట్టు కూడా హైడ్రాని వ్యవస్థని స్థాపించినందుకు కూడా ఆయన అభినందిస్తున్నట్టు కూడా చెప్పాడు. ఏదైతే ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరిగే సమయంలో కఠినంగా ఉండాలని, అలా కాకుండా కట్టే సమయంలో సైలెంట్ గా ఉంటే అంటే హైడ్రా లాంటి వ్యవస్థను ప్రభుత్వం తీసుకొస్తే అంటే మొదటిగా ఏ ప్రాంతాన్ని ఎంచుకునే అవకాశం ఉంది, అంటే ఇది ఎక్కడి నుంచి మొదలు పెడతారు? ఆంధ్రప్రదేశ్ లో అక్రమ నిర్మాణాలు గాని అక్రమ కట్టడాలు గాని ముఖ్యంగా ఉంది రెండు ప్రదేశాలు అని చెప్పుకోవచ్చు. ఏదైతే గ్రేటర్ విశాఖపట్నం గాని గ్రేటర్ విజయవాడ గాని ఉంది. ఈ గ్రేటర్ విశాఖపట్నం గాని గ్రేటర్ విజయవాడ తర్వాత గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్, అలాగే ఏదైతే తిరుపతి నగర కార్పొరేషన్, ఈ 4 ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రధానంగా ఉన్నవి. రాబోయే రోజుల్లో కూడా మరికొద్ది రోజుల్లో గుంటూరు కూడా గ్రేటర్ గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ అయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వెళ్తారా, పెద్ద స్థాయి నుంచి కిందకి వెళ్తారా అనేది తెలియదు. కానీ ఖచ్చితంగా విశాఖపట్నం నుంచి హైడ్రా అనేది మొదలు పెడితే విశాఖపట్నం లాంటి ప్రదేశాల నుంచి వస్తుందని కూడా గత 2-3 రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉన్నది. విశాఖపట్నంలో కూడా చాలా అక్రమ కట్టడ నిర్మాణాలు ఉన్నాయంటూ కూడా గతంలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా దాచుకున్న డబ్బుతో ఇళ్లను కొనేవారికి ఇలాంటి నష్టం జరుగుతూ ఉంటుందని చూసి కొనుక్కోవాలని కూడా ఇప్పటికే పలు సందర్భాల్లో పలువురు హెచ్చరించిన నేపథ్యం. అయితే ఖచ్చితంగా హైడ్రా అనేది మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభిస్తే ఖచ్చితంగా విశాఖపట్నం నుంచే ప్రారంభించే అవకాశాలు నేను తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా అక్రమ కట్టడాలు గాని అక్రమ నిర్మాణాలు గాని చేపట్టింది ఎక్కువ శాతం విశాఖపట్నం కాబట్టి విశాఖపట్నం నుంచే మొదలయ్యే అవకాశాలు ఎక్కువ కనపడతా ఉన్నాయి సందీప్.